హలో ఆల్. రామాయణ మహాభారత పురాణాలు చదవని వాళ్ళకు కూడా కొన్ని పాత్రల గురించి కొంతైనా తెలుసు. అలాంటిలో లోకప్రసిద్ధి చెందిన పాత్రల్లో ఏకలవ్యుని పాత్ర ఒకటి. మరి ఏకలవ్యుడికి అంత ప్రాధాన్యత ఎలా వచ్చిందో తెలియాలంటే ఆ పాత్ర గురించి పూర్తిగా తెలియాలి. అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏకలవ్యుడు ఒక ఎరుకల కుటుంబంలో పుట్టాడు. అతని తండ్రి హిరణ్యధన్వుడు. సహజంగానే ఎరుకల వారికి విలువిద్యలో ప్రవేశం ఉంటుంది. ఏకలవ్యుడికి అందులో మరి ప్రావీణ్యం ఉంది. తాను ఎరుకల కుటుంబంలో పుట్టినప్పటికీ విలువిద్యలో అగ్రగణ్యుడిగా నిలవాలనుకున్నాడు. ఒకరోజు ఏకలవ్యుడు అస్త్ర విద్యలో గురువర్యుడు అయిన ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళి, అయ్యా, నాకు మీ దగ్గర శిష్యరికం చెయ్యాలని ఉంది అని అడిగాడు. ద్రోణుడికి ఎరుకల బాలుడైన ఏకలవ్యుణ్ణి శిష్యునిగా స్వీకరించడం ఇష్టం లేకపోయింది. కానీ ఆ మాట బహిరంగంగా చెప్పకుండా బాగా సాధన చెయ్యి, అదే వస్తుంది అన్నాడు. ఏకలవ్యుడు రెట్టించలేదు. ద్రోణుడన్న ఆ మాటనే ఆశీర్వాదంగా భావించి వెనుదిరిగి ఇంటికి వెళ్ళాడు. అంతేకాదు, ద్రోణాచార్యుని విగ్రహాన్ని తయారు చేసుకొని భక్తిగా నమస్కరించాడు. ఇక ఆ విగ్రహాన్నే నిలువెత్తు దైవంగా, ప్రత్యక్ష గురువుగా తలుస్తూ కఠోర దీక్షతో విలువిద్యలో అపార నైపుణ్యం సంపాదించాడు. ఏకలవ్యునికి విలువిద్యలో ఎంత నైపుణ్యం అబ్బిందంటే కళ్ళతో చూడకుండా కేవలం శబ్దాన్ని బట్టి బాణాన్ని ప్రయోగించగలడు. కంటితో చూస్తూ చేసిన వారికే ఎన్నోసార్లు గురి తప్పుతుంది. కానీ ఏకలవ్యుడు మట్టుకు శబ్దవేది విద్యలో ఆరితేరినవాడు కావడంతో గురి తప్పదు. ఏకలవ్యుడు సంగతి అలా ఉండగా, ద్రోణాచార్యుడు అస్త్ర విద్యలో సాటిలేని మేటి. అందుకే భీష్ముడు కౌరవ పాండవులకు ద్రోణాచార్యుని అస్త్ర విద్యలు నేర్పేందుకు గురువుగా నియమించాడు. గురువు అందరికీ సమానమే, కానీ శిష్యులు అనేక రకాలుగా ఉంటారు. ద్రోణుడు అందరికీ నేర్పిస్తున్నప్పటికీ అర్జునుడు అందరికంటే మిన్నగా ఉన్నాడు. దాంతో అర్జునుడిపై ద్రోణుడికి మహాప్రేమ. తను అనుంగు శిష్యునిగా భావించి ఎన్నో కిటుకులు నేర్పాడు. ఓ సందర్భంలో ద్రోణుడు తన శిష్యులతో కలిసి వేటకు వెళ్ళాడు. అడవిలో కొంత దూరం వెళ్ళిన తర్వాత వారి వెంట ఉన్న కుక్క అరిచింది. కొంత దూరంలో ఉన్న ఏకలవ్యుడు ఎవరు ఏమిటి అని చూడకుండానే శబ్దవేది విద్యలో గటికుడు కనుక కుక్క మొరిగిన దిశగా ఒకేసారి 7 బాణాలు దాని నోట్లోకి విడిచాడు. కుక్క మూలుగుతూ పడడంతో ఏకలవ్యుడు అటుగా వచ్చాడు. తన గురువు ఎదురుగా కనిపించడంతో ఆనందానికి గురయ్యాడు. ఏకలవ్యుడి విలువిద్యా చాతుర్యానికి ద్రోణుడు మనసులో ముగ్ధుడయ్యాడు. అర్జునుడికి మాత్రం కోపం, దుఃఖం పొంగుకొచ్చాయి. తనను విలువిద్యలో అందరికంటే ప్రభావవంతుడిగా చేస్తానని మాట ఇచ్చి తప్పారు అనిపించింది. అక్కడ గురువుగారి విగ్రహం కూడా చూసి, అంటే తనను మాయ చేసి ఎరుకలవాణ్ణి మరింత ప్రతిభాశీలిగా తీర్చిదిద్దారు అనుకుంటున్నాడు. దాంతో గురువుగారు, మీరు మాట తప్పారు, మీకు నాకంటే ఎరుకలవారే ఎక్కువ కదా అనేశాడు. ద్రోణుడు అర్జునుడు బాధపడ్డం సహించలేకపోయాడు. నిజంగానే తాను అర్జునుడికి ఇచ్చిన మాట నెరవేరలేదు. దాంతో ఏకలవ్యుని వైపు తిరిగి, ఏకలవ్య, విలువిద్యలో నువ్వు నిజంగానే ఘనత సాధించావు. మరి నా గురుదక్షిణ ఏది అన్నాడు. ఏకలవ్యుడు గురువు మెచ్చుకోవడంతో అంతులేని ఉద్వేగానికి గురయ్యాడు. కన్నీళ్లతో కాళ్ళ మీద పడిపోయి, కోరుకోండయ్యా, నేను ఇవ్వగలిగింది ఏదైనా ఇస్తాను అన్నాడు. ద్రోణుడు, నీ కుడి చేతి బొటనవేలు ఇస్తావా అన్నాడు. ఏకలవ్యుడు నిర్వికారంగా తన బొటనవేలు కోసిచ్చాడు. అంటే తన ప్రాణానికి ప్రాణమైన విలువిద్యను త్యాగం చేశాడు.